నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కు చట్టం పేద సామాన్య ప్రజల ప్రాణాలు హరించే చట్టంగా మారిందని టీడీపీ నేతలు మండిపడ్డారు। స్థానిక రామలింగేశ్వరపేటలోని తెనాలి టీడీపీ కార్యాలయం వద్ద భూ హక్కు చట్టానికి బలైన కుటుంబానికి సంతాపం తెలుపుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచనలతో టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి నిరసన ప్రదర్శన నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ భూ హక్కు చట్టం సామాన్య మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని విమర్శించారు। భూ హక్కు చట్టం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసనలు తెలియజేస్తున్నా స్పందించిన వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు। చట్టం కారణంగా అమాయక ప్రాణాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా బీసీలపై చేస్తున్న ఆగడాయలు, బీసీలపై చేస్తున్న దౌష్టికాలు కూడా నశించాలని కోరుతూ ఈ రోజున తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఆయన చెప్పిన దానికి అనుగుణంగా ఈ రోజున మేమంతా చేస్తున్న ఈ కార్యక్రమం ఈ రోజున కడపలో పాలడుగు సుబ్బారావు గారి కుటుంబాన్ని వైసీపీ మూకలు, వైసీపీ నాయకులు వాళ్ళకున్న 3 ఎకరాల పొలాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని ఆ కుటుంబం సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు। ఇది ఒక కడపలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ రకంగా వైసీపీ మూకలు, వైసీపీ నాయకత్వం చేస్తున్నదని చెప్పని అందరికీ తెలిసిందే। రాబోయే రోజుల్లో వీళ్ళందరినీ కూడా వైసీపీ నాయకులను మట్టి కనిపించడానికి కోసం అందరూ కూడా ఈ రాష్ట్రంలో సిద్ధంగానే ఉన్నారు। వారి యొక్క పొలాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడి యొక్క తాబేదారైనటువంటి ఒక పంచాయతీ సర్పంచ్ తన యొక్క సమీప బంధువు పేరుతో ఆన్లైన్లో ఈ భూ హక్కు చట్టం ద్వారా మార్పించుకోవడం జరిగింది। అతను ఆ పొలాన్ని అమ్ముకునే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అతనికి ఆ విషయం తెలియలా। మరి మన న్యాయవాదులందరూ గొంతెత్తి చాటుతూ ఉన్నారు, ఈ భూ హక్కు చట్టం ద్వారా మన ఆస్తులు కాజేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఈ ప్రభుత్వం యొక్క గోండాలు బయలుదేరారని చెప్పినా కూడా ఆ రోజున ప్రజలకు అర్థం కాల। ఈ రోజున ప్రత్యక్షంగా మనం అనుభవిస్తూ ఉన్నాం। మరి ఆన్లైన్లో వారి యొక్క ఆస్తిని వారు వేరే పేరుతో మార్పు చేసుకొని వారిని ఇబ్బందుల పాలు గురి చేస్తే వారు తహసీల్దార్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీసులకి, రిజిస్ట్రార్ ఆఫీసులకి కాళ్ళు ఎరిగేలా తిరిగినా కూడా ఆ యొక్క వైసీపీ గోండాలు వచ్చి ఆ భూమి మీ పేరుతో లేదు, ఆ భూమి పేరు బదలాయింపు జరిగింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని దోలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి గోండాయిజం చేసి దౌర్జన్యం చేసి ఆ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో వారికి గతి లేని పరిస్థితిలో మాకెవరు దిక్కులేరని చెప్పేసి వారు ఒక సూసైడ్ నోట్ రాసి మాకెవరు ఆలకించట్లేదు, మా తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తిని ఆన్లైన్ ద్వారా ఈ అక్రమ భూ హక్కు చట్టం ద్వారా వారు మార్చుకున్నారు, కాబట్టి మేము కుటుంబం అంతా కూడా సూసైడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ కూడా రాయడం జరిగింది। రాబోయే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో తెనాలి మున్సిపల్ ప్రాంత అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష పేర్కొన్నారు। హోలీ పండుగ సందర్భంగా పట్టణ సుల్తానాబాద్లో తెనాలి పట్టణ ఓటర్ల అవగాహన కార్యక్రమం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు। స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ముగ్గులు వేసి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు। అసిస్టెంట్ కమిషనర్ అనుష మాట్లాడుతూ నో యువర్ క్యాండిడేట్ పోలింగ్ సెంటర్ వివరాలను తెలుసుకునే విధంగా యాప్లు అందుబాటులో ఉన్నాయని, అవగాహన కలిగి ఉండాలని అన్నారు। ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు। కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, సుధాకర్, మెప్మా సిఎంఎం మాధవరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు మనకి రేపు మే 13వ తారీఖు ఓటు విషయంలో
ఈ వార్డు ప్రజలు ఎవరైనా సరే మీకు ఏమన్నా ఇబ్బందులున్నా మీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మీకేమన్నా సందేహాలున్నా మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాల్సింది బిఎల్ఓ అండి. బిఎల్ఓ కాదు మేమే తెలుసుకుంటామంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950 అని 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసైనా సరే మీ ఓటు ఎక్కడుంది, ఎక్కడ వెయ్యాలి, అసలు మీ ఓటు రిజిస్టర్ అయిందా లేదా, లేదు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ కూడా ఉంది. దాని ద్వారా కూడా మీరందరూ ఓట్కి మీ యొక్క ఎక్కడుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. అసలు మీరు ఓటు వేసేటప్పుడు మీకు ఇంకా అసలు ఓటర్ కార్డు లేకపోతే వేరే ధ్రువపత్రాలు ఉంటాయి గవర్నమెంట్ జారీ చేసింది, వాటిని తీసుకెళ్లి కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఎన్నికల కమిషన్ వారు 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే వికలాంగులు 40% దాటిన వాళ్ళందరికీ కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఆ విషయం కూడా ఈ వార్డు ప్రజలందరూ గమనించి మీ బిఎల్ఓస్ ద్వారా మీ ఓటు హక్కుల విషయంలో మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఓటరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి యొక్క ఫోటో అవి రెండు తీసుకొని మన ఓటర్ నమోదు మాధ్యమాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. కంపల్సరిగా నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా మరి కొంతమంది మాన్యువల్గా కూడా మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే అందరూ కూడా ఈ యొక్క ఓటును నమోదు చేసుకోండి. ఓటు మన ఆయుధం. మనము 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తాం. అయితే మనము ఆ ఓటు వేసేటువంటి వ్యక్తులు మనం మంచిగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. తద్వారా మన వార్డులో కానీ, మన పట్టణంలో కానీ, మన రాష్ట్రంలో కానీ మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు మనం ఎంచుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని మంచి. విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని విద్యుత్ ఈఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బిల్లు వచ్చిన 15 రోజుల్లోపు బిల్లు చెల్లిస్తే ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయరని, నిర్ణీత గడువు దాటిన తర్వాత కూడా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరాను నిలిపివేయటం జరుగుతుందని చెప్పారు. ఆన్లైన్ విధానంలో కూడా ఇంటి వద్దనే బిల్లులు చెల్లించుకోవచ్చని సూచించారు. అదేవిధంగా విద్యుత్ మీటర్స్ లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మార్చుకునే అవకాశం ఉందని చెప్పారు. రీడింగ్ తీసుకునేందుకు వీలుగా విద్యుత్ మీటర్స్ ని ఏర్పాటు చేసుకోవాలని వినియోగదారులకు ఈఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. విద్యుత్ వినియోగదారులు కూడా బిల్లులు ఇచ్చిన 15 రోజులు మేము ఫస్ట్ 10th లోపల బిల్లు ఇస్తాము. ప్రతిసారి కూడా 1 నుంచి 10వ తారీఖు లోపల. కొంతమంది ఏంటంటే ఇమీడియట్గా కట్టేస్తారు. బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల బిల్లు కట్టాలి. ఆ తర్వాత 15 రోజులు అంటే 1 month లోపల కట్టలేదనుకోండి డిస్కనెక్షన్ కానీ ఇస్తాం వాటిని ఈ లిస్ట్. అప్పుడు మా స్టాఫ్ వచ్చేసి ఫీజులు లాగటం కానీ అవి కానీ ఇవి కానీ చేస్తారు. అప్పుడు ఫీజుల్లో అయితే ఏమవుద్ది, మీరు ఉండక కరెంట్ ఉండక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని బిల్లు ఇచ్చిన 15 రోజుల లోపల అట్లీస్ట్ 20 days లోపల ఆ బిల్లు కట్టేసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఫీజులు లాగే బాధ ఉండదు, ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఉండదు. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని వినియోగదారులందరూ కూడా బిల్స్ని విద్యుత్ బిల్స్ని ఇమీడియట్గా 10, 15, 20 daysలో కట్టండి. అది కూడా ఆన్లైన్లో కట్టుకుంటే ఆన్లైన్లో సెల్ ఫోన్ ద్వారా కానీ బ్యాంకుల ద్వారా రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటి ద్వారా కట్టుకుంటే ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఇంట్లో కూర్చునే కరెంటు బిల్లు కట్టుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాక్టీస్ అయితే అది మీకే హ్యాపీగా ఉంటుంది. టక్కనే బిల్ పే చేయొచ్చు. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా విద్యుత్ వినియోగదారులు అన్నీ కూడా గమనించండి. మీటర్లు వెంటనే మారుస్తున్నాము. మీటర్లో కాలిపోయిన మీటర్కి బిల్లు ఏదైనా అమౌంట్ కట్టాలి, కానీ స్టక్అప్ అయితే కానీ ఇంకో రకంగా కూడా మీరు మీటర్కి ఏం కట్టాల్సిన పని లేదు, ఫ్రీగానే మారుస్తాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇళ్లలో మీటర్లు ఉన్నాయి. అవి చాలా వరకు బయట తీసుకొచ్చి పెట్టాము, చాలాసార్లు చెప్పున్నాం మనం. అవి ఇళ్లలో ఉండడం వల్ల ఏమవుతాయంటే ఈ ఇళ్లలో మీన్స్ అప్రోచ్ ఉండదు అనమాట. ఈ మీటర్ వెళ్ళి మీటర్ రీడింగ్ తీయటానికి అప్రోచ్ ఉండదు. మీరు తాళాలు వేసుకు వెళ్ళిపోవటము లేదా ఇంకోటి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అప్పుడు ఏంటంటే కరెక్ట్ బిల్ రాదు. బిల్ రానప్పుడు ఏంటంటే మేము అంత కాలింది మాకు ఇంత కాలిందని ఏది ఎంత పడితే అంత బిల్లు వస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. అది పెద్ద ఎలిగేషన్ లాగా మీరు ఇబ్బంది పడతాం, కానీ బిల్లు మళ్ళీ మార్చడం కానీ మీరు ఆఫీసుల చుట్టూ తిరగటం కానీ ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అందుకని మీటర్ని సేఫ్ ప్లేస్లోనే మా మీటర్ రీడింగ్ తీయటానికి అప్రోచబుల్గా ఉండే విధంగా
బయటికి మార్చుకోండి అని చాలాసార్లు చెప్పాము. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో రైతులు వారి పంటలను విక్రయించుకోవాలని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. తెనాలి వ్యవసాయ మండల పరిధిలో 15,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు వివిధ దశల్లో ఉన్నాయని, జొన్న మొక్కజొన్న రైతులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, జొన్న మొక్కజొన్న పంటలకు నీరు ఇవ్వలేమని ఇరిగేషన్ అధికారులు తేల్చి చెప్పడంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పంటలకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు వారి పంటలను వాటిలో అమ్ముకోవాలని సూచించారు. ఇటీవల విడుదల చేసిన నగదు ఇంకా అకౌంట్లోకి జమ కాలేదని చెప్తున్నారని, రైతులు ఎటువంటి అధైర్య పడవద్దని, త్వరలోనే వారి ఖాతాలోకి జమ చేయబడతాయని చెప్పారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ప్రకటనలు తొలగించినట్లు చెప్పారు. మన మండలంలో ఈ రబీ సీజన్కి గాను వరి పంట 129 ఎకరాలు, తర్వాత మొక్కజొన్న 5,992 ఎకరాలు, జొన్న 7,544 ఎకరాలు, మినుము 64 ఎకరాలు, పెసర 2,170 ఎకరాలు వెరసి మొత్తం 15,904 ఎకరాలు పంట పండిస్తున్నారు. రబీ సీజన్లో వివిధ రకాల్లో వివిధ పంటలు వివిధ స్టేజ్ల్లో ఉంది. మొక్కజొన్న ఒక ఈ నెలాఖరికి కానీ లేకపోతే వచ్చే ఫస్ట్ వీక్లో కానీ జొన్న కోయచ్చు, మొక్కజొన్న ఏరుస్తారు. పెసర మినుము కూడా అదే పరిస్థితి, నెలాఖరికల్లా వచ్చేస్తుంది. కానీ మొక్కజొన్న నీటి ఎద్దడికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు మేము వాటర్ ఇవ్వలేమని, అయినను రైతులు వేశారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనైనా చేసిన పంటను మనం చిక్కించుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఏ విధంగా నీటిని ఇచ్చి పంటను కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కొనుగోలు కేంద్రాలు కూడా గవర్నమెంట్ వారు పెడతారు, సివిల్ సప్లై ద్వారా పెడుతున్నారు. కాబట్టి దాని ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేసుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఏదైనా ఇంకా విషయాలు ఉంటే ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం టాక్ ఏంటంటే మొన్న రిలీజ్ చేసిన డబ్బు పడలేదు అని అంటున్నారు. త్వరలో పడతాయి, 1 వీక్లో కానీ 2 వీక్స్లో కానీ. రైతు సోదరులందరూ కొంచెం ఓపికతో ఉండాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి మండల పెదరావూరు గ్రామంలో నాదెండ్ల మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదరావూరు, రెడ్డిపాలెం, పెద్దపల్లె ప్రాంతాలలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఇళ్ల స్థలాల జాబితాలో పేర్లు వచ్చినప్పటికీ టీడీపీ సానుభూతి పరులు అనే కారణంతో ఇళ్ల స్థలాలు రాకుండా చేశారని, అర్హత ఉన్న పెన్షన్ మంజూరు చేయడం లేదని, పలు సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని, తాము అధికారంలోకి వచ్చాక వారికి న్యాయం చేస్తానని నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు ఒకటి మన క్లాస్ గుర్తు
పెన్షన్ రాలేదనే భావన చాలామంది వ్యక్తపరిచేలా చాలా బాధించింది. పెదరా ఊర్లో ఇక్కడ ఉన్న వ్యవస్థని గతంలో మనం ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం, ఏ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా ఇంటింటికి తిరిగి మరి లబ్ధిదారుని గుర్తించి ఆ సంక్షేమం పైన ఒక నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వంలో మనం పనిచేసే వాళ్ళము. ఈరోజు 2 బజార్లు తిరగగానే ఒక బాధ, ఒక ఆవేదన చాలా స్పష్టంగా కనపడుతుంది. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే వివక్ష చూపించారు. ఇళ్ల స్థలాల కేటాయింపుల్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళం, మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు ఇవ్వలేదు, కావాలని మా పేర్లు తొలగించారు, 2 సార్లు లిస్టులో ఉన్నా కూడా తీసేశారనే బాధ చాలామంది వ్యక్తపరిచారు. ఈరోజు రేపటి రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరికీ మాట ఇస్తున్నాం, తప్పకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే విధంగా లబ్ధిదారుల విషయంలో ఎంపిక చేసినప్పుడు ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళనే భావన కాకుండా పేదరికంలో పాపం కష్టపడుతున్న వ్యక్తులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళకి పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు పెన్షన్ వచ్చే విధంగా మనం సహాయపడాలి. సంక్షేమం అంటే బటన్ నొక్కడమే కాదు, ప్రతి ఇంటికి ఆ సంక్షేమం చేరే విధంగా నిజాయితీగా పరిపాలించాలనే భావన వీళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు. అదేవిధంగా పెదరా ఊరిలో సైడ్ కాలువల గురించి చాలామంది ప్రస్తావించారు. 100% రేపటి రోజున సైడ్ కాలువ ఏర్పాటు చేసే విధంగా తప్పకుండా నిధులు తీసుకొచ్చి పల్లెలో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మన పెదరా ఊరిలో ఆ సైడ్ కాలువలు ఏర్పాటు చేసి డ్రైనేజ్ ఎక్కడ సమస్య లేకుండా చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం బరియల్ గ్రౌండ్స్ గురించి ప్రస్తావించారు యువత నా దగ్గర. తప్పకుండా మీ అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కొన్ని భూమి సేకరణ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా బరియల్ గ్రౌండ్స్ విషయంలో మాత్రం తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా భూసేకరణ చేసి ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ నిర్మాణం కూడా చేస్తామని ఈ సందర్భం తెలుపుకుంటూ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తులో తప్పకుండా రాబోయే రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, శాసనసభ అభ్యర్థిగా నన్ను గెలిపించమని ఇంటింటి తిరిగి మేము ప్రచారం చేస్తున్నాం. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులే కాకుండా మహిళలు కూడా ఒక్కసారి పంట కాలువ గురించి చూడండి. కనీసం వీళ్ళు మరమ్మతులు చేయలేదు, పూడిక తీయలేదు, చెత్తతో ఎట్లా నింపుపోయిందో అనే విషయం అందరూ కూడా గుర్తించి మరీ ప్రత్యేకంగా తీసుకెళ్ళి చూపించారు. తప్పకుండా దాన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదిన మనకున్న పంట కాలువలన్నింటినీ కూడా బాగు చేసే విధంగా ఒక మంచి కార్యక్రమం రేపటి రోజున ప్రభుత్వం వచ్చినాక చేస్తామని ఈ సందర్భంగా తెలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.